జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము సెప్టెంబర్ 6వ తేదీ లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుండి 32 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 8వ వచనము. మరి అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మరి చివరిగా కడపటి నందు అంటే చివరి స్థితిలో దేవుడు మొదటిగా 500 మంది కనపడ్డాడు, తర్వాత అపోస్తులకి కనపడ్డాడు, అపోస్తులందరికీ కనపడ్డాడు. ఆ చివరిగా కడమ వారిలో అంటే అపోస్తులు అనబట్టడానికి కూడా యోగ్యుని కాదు, అటువంటి నాకు కూడా దర్శనం ఇచ్చాడు. అంటే దేవుడు కనపడ్డాడు. ప్రభు మనకి సహాయం చేస్తాడు, కనపడేటట్లుగా తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఎందుకు అపోస్తలుడైన పౌలు గారికి దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు, కనపడ్డాడు అంటే ఆయనకి సాక్షిగా ఉండాలి, ఆయనకి పరిచారకుడిగా ఉండాలని దేవుని యొక్క చిత్తం అండి. అంటే ఆయనను గురించి సువార్తగా మనం రక్షించబడిన తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. ఏమిటి అనగా 9వ వచనం, అంతలేని మరి కనపడ్డాడు మొదటిగా, ఆమె వెళ్ళి ప్రభువును గురించి చెప్పింది. యేసు ప్రభువు చనిపోయి సమాధి చేయబడ్డాడు కదా, ఇప్పుడు తిరిగి లేచాడు. హల్లెలూయా. మనం క్రైస్తవ జీవితంలో యేసు ప్రభువు తిరిగి లేచిన దాన్ని మనము నమ్మాలి. అంటే చాలా మంది ఆ నమ్మకం అనేది కలగటం లేదు. యేసు ప్రభుతో ఉన్న వారికి కూడా ఒక్కొక్కసారి తోమాకి అనుమానం వచ్చినట్లుగా, నిజమేనా ఉందా అన్నట్లుగా మనం బ్రతుకుతామా చనిపోయిన తర్వాత అంటే నమ్మాలి. మనం నమ్మినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని చూస్తాం. చనిపోయిన లాజరు విషయంలో యోహాను సువార్త 11వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను చూచెదవు. తిరిగి లేచాడు. చనిపోయి 4 దినాలైన యొక్క లాజర్ని తిరిగి లేపిన దేవుడు నీకు కూడా దేవుడు సహాయం చేస్తాడు, కనపడతాడు. కనపడిన తర్వాత మనకి ఒక కర్తవ్యం ఉంటది, సాక్షిగాను పాత్రగాను దేవుడిని వాడుకుంటాడు. అవునండి, దేవుడు మనకు కనపడినప్పుడు మనము ఆయన చిత్తాన్ని చేయగలం. హల్లెలూయా. మోషేకి కనపడ్డాడు పొదలో, మరి నా పరిచర్య చేయమన్నాడు. అవును, మనకి దేవుడు కూడా ప్రత్యక్షం అవుతాడు. ఆయన పరిచర్య చేసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఒప్పుకోవలసిన పాపాన్ని 12వ వచనాన్ని చూస్తే, మృతుల పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చనిపోయిన తర్వాత జీవితం లేదు కనుకనే భూమి మీద తిని త్రాగి సుఖించి చనిపోవాలనుకుంటారు. అందుకే ఈ దినాలలో చూడండి, ఆహారం విషయం ఎక్కువ, హోటల్స్, టిఫిన్స్, టీ కొట్లు అన్ని ఆహారం మీదను వస్త్రాల మీదను బిజినెస్ నడుస్తా ఉంది. నిజమండి, అది తప్పేం కాదు, కానీ అయ్యే మనకి తింటమే జీవితం. కొంతమందికి కడుపే దేవుడు. వాళ్ళ కడుపు నిండితే ఈ లోకంలో ఉంటే చాలు, ఒక్కనాటి సుఖాన్ని చూస్తారు, కానీ భవిష్యత్తు గురించి ఆలోచన చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. అపహాస్యం చేస్తారు. అపోస్తలుడైన పౌలు గారు 17వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో ఏథెన్స్ పట్టణములో మృతుల పునరుద్ధానం గురించి చెప్పినప్పుడు అనేక మంది అపహాస్యం చేశారు. యేసుప్రభువుని కూడా, యాయిర్ కుమార్తెను చనిపోలేదు నిద్రిస్తుందంటే ఏడుస్తున్న వారు అపహాస్యం చేశారు. మార్కు 5వ అధ్యాయంలో బాగా గమనించండి, అపహాస్యం చేసే వాళ్ళు ఉంటారండి, అపహాస్యం చేసే వాళ్ళు ఉంటారు. యేసుప్రభువుని కూడా అపహాస్యం చేశారు. చిన్నది నిద్రించుతున్నది అంటే అపహాస్యం చేశారు, కానీ ఆ చిన్నదాన్ని బ్రతికించాడు. హల్లెలూయా. అపహాస్యం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. అయితే నమ్మేవాళ్ళు ఉంటారు, హత్తుకునే వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు. కనుక మనము దేవుని ప్రేమిద్దాం. మృతుల పునరుద్ధానం ఉంది, అపహాస్యం చేసే వాళ్ళలాగా ఉండకూడదు. చివరిగా 10వ వచనం, మరి దేవుడు, నేను ప్రభువునందు ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు కానీ మరి ప్రభువే. అవునండి, ప్రభువునందు మన ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. ఎక్కువగా ప్రయాసపడితే అంటే ముందు నువ్వు రక్షించబడాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, తర్వాత సమర్పణ జీవితం కలిగి ఉండాలి.
దావీదు గారి విషయంలో చూస్తే ఆయన ఎంత కష్ట స్థితిలో ప్రయాసపడ్డాడు. దేనికోసమో తెలిసిన, మనం ఈ లోకంలో తల్లిదండ్రులుగా మరి పెద్దలుగా ఎక్కువగా బిడ్డల యొక్క ప్రయాస చూడాలని ఆశపడతాం. చివరిలో తలా ఒక ఇల్లు కట్టి ఇవ్వాలనుకుంటాం. కనీసం స్థలం అని ఇచ్చిపోదాం అనుకుంటాం. కానీ ఈ భూమి మీద దావీదు గారు వెళ్తూ ఉన్నప్పుడు సొలొమోనుకి రాజ్యం అనేది కాదు, కానీ మందిరానికి కావలసిన ప్రతి ఒక్క మెటీరియల్‌ను, పదార్థములను, వస్తువులను ఆయన సంపాదించి వెళ్ళాడు. నేను అనుకున్నాను రాజయ్యాడు కాబట్టి సంపాదించాడు అనుకుంటా. కానీ దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనాన్ని చూస్తే, నేను నా కష్ట స్థితిలో ప్రయాసపడితిని. కష్ట స్థితిలోనే ప్రయాసపడి మందిరం కొరకు ఆయన అనేకమైన సిద్ధపాటు చేశాడు. ఈ లోకాన్ని వదులుతున్న సహోదరుడు, సహోదరి, ఏమి వదిలి వెళ్ళాలనుకుంటున్నావు? దేవుని యొక్క పరిచర్యలో నీవు రక్షించబడ్డావు, ఎదుగుతున్నావు. ఎదిగిన తర్వాత ఏమి సమర్పణ కలిగి జీవిస్తున్నావో దేవుడు అడుగుతున్నాడు. అట్టి కృప, అట్టి దీవెన మనందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు ప్రత్యక్షమయ్యే దేవుడు. అయ్యా నీకు వందనాలు. పౌలుని అయ్యా సౌలుని పౌలుగా మార్చిన దేవుడు, దర్శనమిచ్చి మాట్లాడిన దేవుడా, అయ్యా మృతులు పునరుద్ధానం లేదనకుండా ఉందని నమ్మే వాళ్ళంగా దయచేయండి. అపహాస్యము చేయకుండా ప్రభా ప్రయాసపడే వాళ్ళగా దయచేయండి. ఆది అపోస్తులు ప్రయాసపడినట్లుగా మేము కూడా ప్రయాసపడి అయ్యా ఈ లోకములో తండ్రి, అయ్యా తండ్రి మీ నిమిత్తము మేము ఏదో ఒకటి ప్రయాసపడి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళే వాళ్ళంగా దయచేయమని వింటున్న బిడ్డలకి కార్యము జరిగించండి. వాళ్ళ అవసరతక్కలు తీర్చండి. ముఖ్యంగా నీ వాక్యములో ఎదుగల దయచేయమని మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నేను సహాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమె హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.